దేశ స్వాతంత్రం కోసం పోరు సలిపిన వారిలో సుభాష్ చంద్రబోస్ ఒకరు. దేశానికి స్వాతంత్రం రావాలంటే అహింస ఒక్కటే మార్గం కాదని, పోరాటాలు కూడా చేయాలని నమ్మిన వారిలో ప్రథములు. ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో యువతలో చైతన్యాన్ని రగిలించి గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి మిస్టరీగా చనిపోయిన యోధుడు ఆయన జయంతి వేడుకలను నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. నేతాజీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నేటి యువత నేతాజీని ఆదర్శంగా తీసుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుభాష్ నగర్లోని ఆయన విగ్రహానికి మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు కార్పొరేటర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడే ఆజాద్ హిందూ ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేసిన గొప్ప మహనీయులని గుర్తు చేశారు. ఆనాడు ఆయన చూపిన తెగువ నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. నేటి యువత ఆయన చూపిన ఆశయాలను అనుసరిస్తూ తెగువను చూపించాలని కోరారు. ఇలాంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలను నేటి తరం నెమరవేసుకోవాలని పిలుపునిచ్చారు. సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప మహనీయులు ఉన్న గడ్డలో మనమంతా జీవించడం చాలా హర్షణీయమన్నారు. వారి జయంతి వేడుకల్లో మా పాలకవర్గం పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆశయాలను స్ఫూర్తిగా మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు హర్ష కిరణ్మయి, మల్లేశం, గంట కళ్యాణి శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, ఈఈ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. లేనటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారే. జయంతి మాత్రమే ఉండి వర్ధంతి లేనటువంటి నాయకుడు మరి 126 సంవత్సరాలైనా కూడా గొప్ప నాయకునిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. మరి వారు చూపినటువంటి సాహసం కావచ్చు, వారు చూపినటువంటి తెగ కావచ్చు, వారు ఒక అతి బలవంతులైనటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి పోరాటం సలిపి చాలామంది సహకారంతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో మరి యుద్ధం నడిపినటువంటి గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు. వారు ఏదైతే ఆశయాలను ఆ రోజు చూపినారో, వారు ఏదైతే తెగవని ఆ రోజు చూపినారో, తప్పకుండా కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది జరిగినా కూడా మనందరం కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని మరి పోరాటం చెప్పి వారి ఎవరైతే అన్యాయస్తున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరం ఉంది. కాబట్టి దేశభక్తుల దినంగా దేశప్రేమి దివస్గా జరుపుకుంటుంది. దేశభక్తులోకెల్లా దేశభక్తుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశప్రేమి దివస్గా జరుపుకోవాలని అనాదిగా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తూ వస్తున్నది. కానీ భారత ప్రభుత్వం దీన్ని పరాక్రమ దివస్గా జరుపుకుంటుంది. వాస్తవంగా దేశభక్తుల్లోకెల్లా దేశభక్తులని గాంధీజీ చేత స్వయంగా కొనియాడబడ్డటువంటి నేతాజీ జయంతిని దేశభక్తుల దినంగా భావించి దేశ ప్రజలందరూ జరుపుకుంటున్న శుభవేళ మేము వారి ఆ మహనీయుని యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. దేశ ప్రజలు ఈరోజు జరుపుకుంటున్న పరాక్రమ దివస్ కానీ దేశప్రేమ దివస్ కానీ రెండూ కూడా ఆ మహనీయుడికి ఘనమైనటువంటి జయంతి సందర్భంగా జరుపుకున్న నివాళులకు దేశ ప్రజలంతా ఆయన రుణపడి ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు పలు కార్యక్రమాలు చేపట్టారు. మొదట పద్మానగర్లోని డీసీసీ కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఆయన దేశానికి సేవలను స్మరించుకున్నారు. అనంతరం నగరంలోని సుభాష్ నగర్లోని నేతాజీ విగ్రహానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్లు హాజరై నివాళులర్పించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ దళ వ్యవస్థాపకులు హింసా మార్గంలో బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టాలని నిర్ణయించి అంతుపట్టని ఎత్తుగడలతో బ్రిటిష్ సైన్యంపై విరుచుకుపడిన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నత పదవులు అలంకరించిన సుభాష్ చంద్రబోస్ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. ఆయన స్ఫూర్తితో యువత దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వైద్యులు అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆజాద్ హిందూ ఫౌజ్ ఫోర్స్ ద్వారా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి ఈ దేశంలో అప్పటి ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జీవితం అందరికీ కూడా, యువతకు కానీ అందరికీ కూడా, భావితరాలకు ఎప్పటికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి ఆశయాలను ఎప్పటికి కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో ఎన్నో శక్తులు చుట్టూ బార్డర్లో ఉన్నటువంటి శక్తులన్నిటి కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశంలో ప్రవేశించేటటువంటి దుష్ట శక్తులన్నింటి కూడా తరిమి కొట్టడానికి ఆ రోజు ఆ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాట పటిమ ఇప్పటికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ
నగర అధ్యక్షుడి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఉత్సవాలలో ఈరోజు యువత సుభాష్ చంద్రబోస్ గారిని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంపై ఆనాటి విదేశీయులపై ఒక సైన్యాన్ని తయారు చేసి పోరాట పటిమ ద్వారా స్వతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ఆనాటి సైన్యాన్ని భారతదేశం ఈరోజు అదే పటిమ ద్వారా మన దేశానికి సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్ నేతాజీగా భారతీయుల హృదయాల్లో నిలిచిపోయిన మహానుభావుడని, నేతాజీ తన జీవితాన్నంతా దేశం కోసం అంకితం చేశారని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన మార్గంలో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఒడ్నాల శ్రీనివాస్, ఉప్పల కుమార్, తాత సాయి కిరణ్ యాదవ్, ఒడ్నాల రాజేష్, తొట్ల రవి, ఆషాఢపు సురేష్, సాగర్, పురుషోత్తం, రాజు, హరీష్, రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.